వాక్యముతో హత్తుకొనున్నట్లు ముడివేయునదే వివాహము. విడివిడిగా ఉన్న వారిని వాక్యముతో హత్తుకొనున్నట్లు ముడివేయునదే వివాహము. వివాహము ఘనమైనది, వివాహము ఎంతో ఘనమైనది. ఏదెను తోటనందు ఆదాము హవ్వయందు ఆరంభమాయెను ఈ ఆనందము. ఏదెను తోటనందు ఆదాము హవ్వయందు ఆరంభమాయెను ఈ ఆనందము. సంతోషముగా ఉండాలని, సహకారులుగా మెలగాలని సమాధానకర్త సమకూర్చెను చూడు. సంతోషముగా ఉండాలని, సహకారులుగా మెలగాలని సమాధానకర్త సమకూర్చెను చూడు. వివాహము ఘనమైనది, ఈ వివాహము ఎంతో ఘనమైనది. కానానూరియందు జరిగింది పెళ్లి విందు, బంధువర్గమందు యేసయ్య చేసే పొందు. కానానూరియందు జరిగింది పెళ్లి విందు, బంధువర్గమందు యేసయ్య చేసే పొందు. కరువు కలతలు పోవాలని, కష్ట నష్టాలు తీరాలని కరుణామయుడేసు కదలి వచ్చెను చూడు. కరువు కలతలు పోవాలని, కష్ట నష్టాలు తీరాలని కరుణామయుడేసు కదలి వచ్చెను చూడు. వివాహము ఘనమైనది, ఈ వివాహము ఎంతో ఘనమైనది. తల్లి గర్భమందు రూపించబడక ముందు తండ్రి చిత్తమందు ఏర్పరచబడిరి మీరు. తల్లి గర్భమందు రూపించబడక ముందు తండ్రి చిత్తమందు ఏర్పరచబడిరి మీరు. దేవుని మహిమను చాటాలని, క్రీస్తు సాక్షులుగా నిలవాలని దేవాది దేవుడే నియమించెను చూడు. దేవుని మహిమను చాటాలని, క్రీస్తు సాక్షులుగా నిలవాలని దేవాది దేవుడే నియమించెను చూడు. వివాహము ఘనమైనది, ఈ వివాహము ఎంతో ఘనమైనది. క్రీస్తు సంఘమందు ప్రేమ చూపినట్లు ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించబద్ధుడై ఉన్నాడు. క్రీస్తు సంఘమందు ప్రేమ చూపినట్లు ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించబద్ధుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకి లోబడినట్లు ప్రతి స్త్రీయు తన భర్తకు లోబడవాలని ఆజ్ఞనిచ్చినాడు. సంఘము క్రీస్తుకి లోబడినట్లు ప్రతి స్త్రీయు తన భర్తకు లోబడవలెనని
ఆజ్ఞనిచ్చినాడు